రాష్ట్ర ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు. దిగుబడి పెరగడంతో మార్కెట్లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. దీంతో నగర శివారు కందుకూరు సమీపంలోని శ్రీశైలం రహదారిపై ధర లేక రైతులు టమాటాలను రోడ్డుపై పారబోసి తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 25 కిలోల టమాటా బాక్స్ కేవలం ₹80 నుంచి 100 వరకు మాత్రమే పలుకుతోంది. కనీసం కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాకపోవడంతో రైతు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. హోలీ పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. చెడుపై మంచి గెలుపునకు సూచించగా కామ దహనంతో ప్రారంభమయ్యే హోలీ పండుగ మనందరి జీవితాల్లో కొత్త రంగులు అద్దుతుంది. హోలీ పండుగ సందర్భంగా బంధుమిత్రులతో, సాటి వారితో ఆనందం పంచుకొని అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. హోలీ పండుగ సందర్భంగా అందరికీ మరొక్క మారు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. తిరుమల క్యూ లైన్ లో ఘర్షణ, భక్తుల మధ్య గొడవ, బెల్ట్ తీసి మరో భక్తుడిపై దాడి. అల్లు అర్జున్ నుంచి రష్మిక విజయ్ కి అదిరిపోయే సర్ప్రైజ్. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి వేడుకల్లో భాగంగా మార్చి 4న జరిగే గ్రాండ్ రిసెప్షన్ లో అల్లు అర్జున్ గారు ఈ జంటకు ఊహించని ఖరీదైన కానుక ఇవ్వబోతున్నారట. అదేంటో తెలుసా? ఒక సరికొత్త లగ్జరీ కారు. విజయ్, రష్మిక పెళ్లి గురించి మీ అభినందనలు ఏంటో, అలాగే బన్నీ ఇచ్చిన ఈ సర్ప్రైజ్ గిఫ్ట్ పై మీ స్పందన ఏంటో కింద కామెంట్ చేయండి. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి తన నివాసానికి బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయ్ కదిలితే రోడ్డుపై జనాల చూపులు ఒక్కసారిగా ఆయన వైపే తిరుగుతాయి. అది సాధారణ ప్రయాణం కాదు, ఒక లీడర్ వెళ్తున్న దృశ్యం. ప్రజల నమ్మకమే ఆయన అసలైన బలం. సతీమణితో స్వగ్రామానికి విజయ్ దేవరకొండ. నాగర్ కర్నూల్, బల్మూర్ మండలం తుమ్మన్పేట చేరుకున్న దంపతులు నూతన ఫామ్ హౌస్ లో గృహప్రవేశం. సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్న నవదంపతులు. భారీగా తరలివచ్చిన అభిమానులు, కుటుంబ సభ్యులు. తుమ్మన్పేటలో నెలకొన్న సందడి. రేపు మధ్యాహ్నం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ సమయంలో ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమవుతుందని తెలిపింది. దేశవ్యాప్తంగా గ్రహణం మధ్యాహ్నం 3:20 ప్రారంభమైనప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం 6 గంటల తర్వాతే కనిపిస్తుందని తెలిపింది. గ్రహణం ముగిసే చివరి ఘట్టాన్ని వీక్షించే అవకాశం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు ఉంటుందని తెలిపింది.